ఎందుకు సృష్టించావు? మూర్ఖత్వమనే మనుషులు మొదలు రాయబడి మూర్ఖ జనము నేను నిందించుటకు అపహసించుటకు లేచుచున్నారు నా వేడికి. ఎందుకు సృష్టించావు? ఎందుకు ఈ శ్రమను కల్పించావని నాలాంటి పాపాత్ముడు, నీచ ప్రవర్తన గలవాడు ప్రశ్నార్థకముగా మాట్లాడకుండా, ప్రభువే నేను సృష్టించిన ఈ సృష్టిని నేను ప్రేమతో సృష్టించినప్పుడు నరుడు ఈ లోక నీచ ప్రవర్తనను చేర్చుకొని ఈ లోకమును అనుసరించి నరునిలో ఎన్ని లోపములు పైకి కనిపించని అంతరంగములో ఎన్ని కీర్తులు ఉన్నవని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేయచ్చు. అక్కడ దావీదుకి శ్రమ కలిగింది. దావీదుకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ఆయన మీద ప్రేమగా ఉన్నవారు, ఆయన మా యొక్క సేవకుడు, మా కొరకు ప్రార్థించిన వారు అని కృతజ్ఞత కలిగిన వారేమో యెహోవా నామమున ఆయన కొరకు మొరపెట్టి ఆనందిస్తూ ఉన్నారు. వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, మానవుని యొక్క లోపములు ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు, వాక్యమైన దేవుడికి తెలియజేసిన సంగతులను వివరించి ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యము ఏ నరునికి తగిలిందో ఆ నరుడు మార్పు చెందవలసిన ఆ హృదయాన్ని మరచిపోయి కఠినమైన హృదయాన్ని ధరించుకొని ఆ లోపమును ఎత్తి చూపినందుకు ఆయన పైన క్రోధముతో ఉన్నవారేమో ఆయన నశించిపోవట చూసి ఆనందపడుతూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి చూసాము. అందుకే అక్కడ ఆయన చూస్తారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయించినారు. నేను దిక్కు లేని వాడనైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను ఎరుగని సంగతులు నన్ను అడిగి నన్ను వేధించి నన్ను నిందించి నన్ను అపహసిస్తున్నారయ్యా. కానీ నేను వారిని ఎప్పుడు అలా నీచంగా ఎంచి నేను మాట్లాడి నేను ఎరగనయ్యా. వారు వ్యాధితో ఉన్నప్పుడు, బాగా వినండి వాక్యాన్ని, వారు వ్యాధితో ఉన్నప్పుడు, వారు బలహీనతతో ఉన్నప్పుడు, వారు కష్టములో ఉన్నప్పుడు, వారికి దుఃఖము కలిగినప్పుడు ఏం చేశాడంటే ఆయన, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. హల్లెలూయా! మీరే న్యాయం చెప్పాలి. మీలో ఎవరికైనా ఒక కష్టం వాటిల్లింది, లేక మీలో ఎవరికైనా బలహీనత వచ్చింది, లేక మీలో ఎవరికైనా ఒక సహాయం కావాలి, లేదు ఒకవేళ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మీకు ఎదురయ్యింది, అప్పుడు నేనేం చేస్తాను? నీ వచ్చి నా పరిస్థితి ఇది అని దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు, లేక ఒక దేవుని పని మనిషిగా, దేవుని పరిచారకురాలుగా నీవు నాకు చెప్పినప్పుడు నేనేం చేస్తాను? ఉపవాసము చేత నన్ను నేను ఆయాసపరుచుకొని నా బలమంతయు కుమ్మరించి దేవుని దగ్గర నీ కుటుంబములకు విడుదల కావాలని, మేలు కావాలని, సహాయం కావాలని, నీకు మంచి జీవితం కావాలని, ప్రభు దగ్గర నువ్వు స్వస్థత పొందాలని, ఆశీర్వాదం పొందాలని, విడుదల పొందాలని అనేక రీతిలుగా దినమెల్లా నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు ఒక బలహీనత వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఉపవాసం ఉండి నువ్వు ఆయాసపరుచుకున్నావా? ఎలుగెత్తి దేవునికి మొరపెట్టావా? ఆయన దగ్గర అంగలార్చావా? అంగలార్చకపోగా, ఆయాసపరుచుకోకపోగా, దేవుని దగ్గర మొరపెట్టక, దేవుని దగ్గర విచారణ చేయక, ఇక పైపెచ్చు నిందలను మోపుచు నన్ను తరుముచు, ఇక ఈమె పని అయిపోయింది, ఓ బోధించింది కదా, ఓ ప్రార్థన చేసింది కదా అని వారు నన్ను ఎంతగానో మాట్లాడుచున్నారు ప్రభు అని అక్కడ దావీదు మొర్ర పెట్టుచు ఉన్నాడు. నిజమే. ఎక్కడన్నా ఒకరు అలా తక్కువ ఉంటారు, కానీ సేవకులు అనేవారు సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా శక్తి సామర్థ్యం కుమ్మరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలాగే చేస్తున్నాను కాబట్టి
ఎవరికైనా బాగోపోతే నా గొంతంతా చించి బలమంతా ఉపయోగించి స్థుతి చేయండి, ప్రార్థించండి, స్థుతి చేయండి, ప్రార్థించండి. దేవా దేవా ప్రభువా, ఇదిగో నా బిడ్డని ఈ స్థితి అని మొదలుపెట్టాను. కానీ నా కోసం ప్రార్థన చేయడానికి మీ అందరూ ఒక రోజన్నా కోరుతున్నారా? దేవుడు అడుగుతున్నాడు. ఈ వాక్యంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీరు చేయలేనిది, నేను చేయలేనిది దేవాది దేవుడు చేయించున్న గొప్ప కృప. ఆ కృపను మీకు మన సేవకులు మీ ఎడల చేసినటువంటి దానికి విశ్వసనీయమైన జీవితము ప్రభు దగ్గర నువ్వు కనపరచవలసిన స్థితిని దేవునికి కనపరుస్తున్నావా? ఇక పైపెచ్చు ఎగతాళి చేస్తున్నావా? ఏళన చేస్తున్నావా? అవమానపరుస్తున్నావా? లేకపోతే నా పైన భారము మోపుతుందేమో, లేకపోతే భారము మోపుతారేమో అని కంగారు పడుతున్నావా? సాధ్యమైన వరకు దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారు, దేవుడు ఏర్పాటు చేసిన వారు ఎవరిపైన భారము నాకు బాగలేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. చిన్నగా ఒక్కరోజు అనడానికి మాత్రమే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. రెండో రోజుకి అదేంటో అంతపట్టణ స్థితిలో, మరీ బలహీనమైపోయిన ఆ స్థితిలో వెళ్ళాలి, కానీ డబ్బులు లేవు. అయినా బయలుదేరి నేను అనుకున్నాను, నీ భక్తులను నువ్వు ఆదుకున్నవాడు, నేను ఎవరి దగ్గర చేయించాల్సినంత ఇష్టపడను. కానీ నా దగ్గర డబ్బులు, నేను ప్రయాణించలేకపోతున్నాను. నీవు ఎవరిని విడిచిపెట్టావు? ఆది ఎందు పూర్వం నీవు ఏర్పాటు చేసుకున్న సేవకులను, ప్రవక్తలను ఎవరిని నువ్వు విడిచిపెట్టలేదు. అలాగే నన్ను కూడా విడిచిపెట్టవు అనే నమ్మకంతో నేను బయలుదేరుతున్నాను. తప్ప నీ చిత్తం నా పట్ల నెరవేర్చుకోవాలి. నీ చిన్న స్వల్పమైనదైనప్పటికీ అక్కడ ఆయన అడిగిన తనని దిక్కులేని వాడను లేమి అని ఏమంటున్నాడు? ఆ పైన నేను దిక్కులేని వాడనైతిని, నేను దిక్కులేని వాడనైతిని, నేను వారికి మేలు చేస్తున్నాను, కానీ వారు నాకు ప్రతిగా మేలు చేసి నా కొరకు మొదలు పెట్టలేదు.
ఆ ముందుకు వాడుతున్నాను ఏం చేయగలరు తిరిగి ఏం చెల్లించాల్సిన పరిస్థితి సంఘంలో ఏం చేయాలి నేను అనుకుంటున్నాను అందరూ గొప్ప నెమ్మదిగిన వాడు నెమ్మది ఇచ్చేవాడు విడవని వాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రూపించగలిగిన సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నా ఫోన్ పేలోకి 4,000 రూపాయలు నుంచి ఎలా వచ్చిందో 4,000 రూపాయలు నా ఫోన్ పేలో నుంచి 3,000 రూపాయలు వేసుకుంటాను ఎప్పుడు వచ్చింది నేను ముందు తీసుకుని వచ్చేసిన తర్వాత శుక్రవారం ఇంట్లో కొంచెం ఊరికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఎవరు లేరు అందరినీ సాంకేసి ప్రార్థన చేస్తాను 3,000 అడగగానే ఇచ్చాడు తర్వాత ఎలా తెచ్చగలను నేను ఎలా తెచ్చగలను ఏం చేయను ప్రభా ఎవరిని అని నేను ఎవరన్నా ప్రభా నేను ఎలా తెచ్చాను ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఎవరు పంపారో కూడా తెలియదు అని నాకు ఫోటో వచ్చింది నాకు డబ్బులు పంపి మెసేజ్ వచ్చింది నిజమా ప్రభు ఇది నిజమా నిజమా నాకెవరూ లేరు నాకెవరు పంపారు ప్రభా ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటాను మన రెండోసారి ఆ మెసేజ్ ధైర్యంతో ఆ వచ్చిన మెసేజ్ ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రక్త పరీక్షకు డబ్బులు కట్టమంటారేమో మళ్ళీ అని అనుకుంటే అన్నాడు రక్త పరీక్షకు డబ్బులు వద్దులేదు నేను మెడిసిన్ మీకు ఎలా ఉందో చెప్తూ వస్తూ మార్చి రాస్తాను అన్నీ చెప్పిన తర్వాత నేను మెడిసిన్ రాశాను 2,000 రూపాయలు మెడిసిన్ ఆ మందు తీసుకొచ్చాయి చూపించుకున్నప్పుడు నా మనసులో ఉంది కదా ఒక ఆందోళన ఉంది కదా నా మనసులో ఆ ఆందోళనతో వెళ్ళి అక్కడికి వెళ్ళాను ఏమైనా డబ్బులు ఉన్నాయా ఒకసారి చూసి నన్ను చెప్పి మాట్లాడుతుంటే అక్కడ పిల్లోడు ఉంటాడు చిరంజీవి ఆ పిల్లోడు ఉంటాడనే ధైర్యంతో వెళ్ళాను కానీ ఆ పిల్లోడు 7 సెలవు పెట్టాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాను కొంచెం చూసి పెడతావా అంటే చూసి పెడతాను చూసి నా ఫోన్ ఎంత ఉంది సార్ 5,000 రూపాయలు 5,000 రూపాయలు నా ఫోన్లో ఉంది డబ్బులు అక్కలే లేదు చెల్లెలు లేదు అక్కడే లేదు ఎవ్వరూ వేయలేదు కానీ నా ఫోన్లో 5,000 రూపాయలు వెంటనే అన్నానమ్మా ఒక నెంబర్ చెప్తాను 3,000 రూపాయలు ఆ నెంబర్ కొట్టాము నాకు రాదు 2,000 రూపాయలు నా ఫోన్కి వాడమ్మా 3,000 రూపాయలు వేసుకుని 2,000 రూపాయలు నేను తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ వాక్యం నా కోసమే ఈ వాక్యము నా కోసమే అందుకే నరులెల్లరూ నిన్ను విడిచినను దేవాది దేవుడు విడబడు దేవాది దేవుడు విడబడు ఇప్పటికీ నాకు ఆ ఫోన్కి డబ్బులు పంపింది ఎవరో కూడా ఇప్పటికీ నాకైతే తెలియదు కానీ నా ఫోన్కి 5,000 రూపాయలు దేవుడు పంపించాడు అలాగే ఇక్కడ దావీదు మొదలుపెట్టుచున్నాడు నేను కూడా అదే మాట దిక్కులేని దానడు అబ్బోరికి ఇచ్చిన దేవుడికి ఇచ్చాడు అపవాడు శోధించాలనుకుంది శత్రువు శోధించాలనుకుంది శత్రువు అవమానపరచాలనుకుంది శత్రువు ప్రాణము తీయనంతగా వేధించింది కానీ శత్రువులు నన్ను చూసి తలదించుకునే స్థితికి అది తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు దానికంటే ముందుగా ఆయన ప్రణాళిక చొప్పున ఏది నాకు అవసరమో దానిని సిద్ధపాటు చేసి ఉంచాడు హల్లెలూయా కనీసం పిచ్చుకుని కూడా అడగకూడదని డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే అడిగి ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాలి అడిగి లేదు అనిపించుకునే స్థితికి రాకూడదని నా కళ్ళలో నీళ్ళు తప్ప నా హృదయంలో ఆవేదన వద్దు తప్ప నేను ఆమె డబ్బులు కూడా అడగలేదు కాకపోతే ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం
మరి ఎంతో మేలు చేసినను నాకు కీడు కోరుతున్నారే, నా ప్రాణము పోతే బాగుందనుకుంటున్నారే, అటువంటి వారి కోసమయ్యా నేను ఉపవాసం ఉన్నానయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా, వారికి మేలు కలగ చేశానయ్యా, కానీ వారు నాకు తిరిగి కీడు తలపెట్టుచున్నారయ్యా. మామూలు విషయం కాదు నేను అనుభవించింది. ఈరోజు ఇలా సజీవంగా ఉన్నానంటే ఆ దేవాది దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు. మళ్ళా నాకు ఆయన ప్రాణం ఇచ్చాడు. జ్ఞాపకం చేస్తాను, నా జీవితం అంతా జ్ఞాపకం చేస్తాను. నేను నీకు కావాలని ఈ లోకానికి పంపించాను.
కసి ఉండాలి. దేవుని నామమును కనపరిచే ఒక రౌద్రము కలిగినటువంటి ఆత్మ ఉండాలి. అప్పుడు దానిని మనము జయించగలుగుతాం. ఇంకా చదవబడిన వాక్యంలో వారి పెదవులతో ప్రార్థిస్తూ కపటమైన పెదవులు, మోసకరమైన నాలుకతో ప్రార్థన చేస్తారు. ప్రభు ఎగతాళి చేస్తారు. ఇదిగో వారు నిర్లక్ష్యమైన మనుషులు కదా. మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకి దేవుడు గొప్ప విడుదల కలిగిస్తారు. మహిమను ఈరోజు నా అవసరతను తీర్చిన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. పనికి రాని పాత్రలని, నా వెనుక ధనము లేదని, లేక నేను ఒంటరినని, అనాథనని, దిక్కులేని దానినని నన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎక్కడున్నాడైనా? నా పక్కనే ఉన్నాడు. పోరాటమునకు బలమును నేర్పుతున్నాడు. పోరాటమునకు ఆ కత్తిని, ఆ డాలుని పట్టుకొని పోరాడటానికి ఆయన నాకు పని నేర్పుతూ ఉన్నాడు. పోరాటాన్ని నేర్పుతున్నాడు. ఆ యుద్ధాన్ని నేర్పుతున్నాడు. శత్రువుని జయించడానికి ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా స్తుతించాలో, ఏ రీతిగా హృదయాన్ని ధైర్యపరచుకోవాలో, ఏ రీతిగా ప్రభు పాదాల చెంత నిలవాలో ఆయన ఆ పోరాటమును నేర్పుతూ ఉన్నాడు. స్తుతి యాగపు బలిలో మనము ప్రావీణ్యతను పొందినట్లు, మరణాన్ని జయించినట్లు జ్ఞానోపదేశమును చేస్తూ ఉన్నాడు. బలహీనతలో కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. విడిచిపెడతారా? సమస్తమును విడిచిపెడితే నిన్ను ఆయన గట్టిగా పట్టుకుంటాడు. సమస్తమును విడిచిపెడితే ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. క్రోధమైనను, కోపమైనను, కపటమైనను, మోసమైనను నీలో లేకుండా ఉన్నప్పుడు ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. పనికి రాని పాత్రవని నిన్ను పారవేయాలనుకుంటే ఆయన ఒక్క క్షణము చాలు. కానీ ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో పోరాటాలు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్నో నిందలు వచ్చినా, ఎంతో దుఃఖము వచ్చినా మనల్ని దేవుడు ఇప్పటి వరకు ఏ రీతిగానైనా బ్రతికిస్తూ ఉన్నాడంటే ఆయన ఇంకా నీవు ఆయనను తెలుసుకుని ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపంతో బ్రతుకుతావు. పశ్చాత్తాపంతో బ్రతుకుతావు. ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకుని పరలోక రాజ్య వారస రాణిగా, ఆ కుమారుడిగా నువ్వు బయలుదేరి వెళతావని ఆయన నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. సత్యము కొరకు ప్రకటిస్తావని నేను అనుకున్నాను. నాకు అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. ఒక జోలి తగిలించుకొని నేను అనేక చోట్ల సాక్షి చెప్పడానికి వెళ్తున్నట్టు దేవుడు నాకు చూపిస్తున్నాడు. అనేక చోట్ల నన్ను వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళను అని ఎదురు తిరిగి పోరాడినప్పుడు ఇక్కడ కూడా ఆ రౌద్రముగా ఆయన మీద పోరాడుచున్నాడు. ఎవరు? దావీదు. ఆయన మీద పోరాడుతున్నాడు. ఆయనతో ఎంతగానో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ రీతిగానే నేను కూడా దేవుని దగ్గర మన తండ్రి ఎవరు? మన దేవుడు. అది కుదరదు, నాకు కావాలి అంటే ఆయన చేయడా? చేస్తాడు. చేసే అంతటి ప్రేమ నీలో ఉందా? నీ ప్రవర్తనలో ఉందా? నీ తలంపులో ఉందా? నీ ఆలోచనలో ఉందా? ఆయన చేయగలిగి ఆయన దగ్గర నువ్వు గారాము పొంది ఆయన ఇచ్చేది పొందగలిగే అంతటి హృదయం నీకుందా? ఉంటే కనుక ఆయన తప్పనిసరిగా చేస్తాడు. నేను ప్రభు ఇంటింటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నేను వెళ్ళను, నా ప్రాణం తీసేస్తానంటున్నావు కనుక కానీ నేను నీ రాజ్యంలో ఉన్నాను. తీసేసాడు ఆయన, విడిచిపెట్టేశాడు ఆయన, భ్రష్టురాలుగా చేసేసాడు ఆయన. ఏమాత్రం ఈ లోకంలో కించపరచకుండా, తలదించుకోకుండా అనేక మందిని నడిపించి సేవ చేయడానికి ఆయన కృప చూపాడు. కానీ ఆయన దగ్గర నేను కుదరదు, నేను నీకు నీ భారమని నేను ధిక్కరించినందున తప్పు కనుక క్షమించి నా ప్రాణం తీసినట్లయితే కనుక ఇదిగో నేను నీ రాజ్యంలో ఉండాలని గారాలు పోయినప్పుడు రోషము కలిగి నేను కూడా ఆయనతో పాటు మాట్లాడినప్పుడు ఆయన ప్రేమించి ఎత్తుకున్నాడు. ఇప్పుడు వయసు అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు నన్ను ఎత్తి నువ్వు ముద్దాడావు. నీ మాట నేను వినాలి, నీ మాట నేను వినాలి.
తండ్రిగా నువ్వు నాకు చెప్పిన మాట నేను వినాలి. నేను వినను, నేను అలా చేయను అన్న నువ్వు క్షమించి నన్ను ప్రేమించి నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నన్ను ఒక సేవకురాలుగా చేసి ఈ లోకములో ఇంత ప్రేమను చూపిన పైన నాతో నువ్వు ఉండి మాట్లాడి మహిమ చేస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కానీ నేను ప్రతి చోట వెళ్ళి అయ్యా ఒక్కరోజు నాకు సమయం ఇస్తాను, మీ సంఘంలో నేను సాక్ష్యం చెప్తానని, నేను నీ కొరకు సాక్షిగా కూడా బ్రతుకుతానయ్యా అని మాట ఇవ్వడానికి దేవుడు హృదయాన్ని ప్రేరేపించి నాకు కనబడుతుంది. ఒక పక్క నేను ఒక జీవ గ్రంథాన్ని జోలిని తగిలించుకొని నేను ప్రయాణిస్తూ ఉన్నట్లు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. చూసావా, ఆ రోజు నేను ప్రభువా అలాగైతే నాకు అవమానం అంటే నన్ను త్రోసివేయక వడి చేర్చుకున్న దేవుడు ఈ రోజు నా అంతరంగంలో పుట్టిస్తున్నాడు కోరిక, ఏమని ఆశ, ఏమని ఆత్మలో, అది సత్యముతో నా ప్రభువే లోకమునకు రక్షకుడు, నా దేవుడు ప్రాణం పెట్టినవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన క్షేమవంతుడు, ఆయన బ్రతికించేవాడు, ఆయన ప్రాణమును కాపాడుచున్నాడు, ఆయన కునుకడు నిద్రపోడు, ఇది సత్యము, ప్రతి వ్యాధిని బాగు చేయగలవాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా అని సాక్షి పీయటానికి నా అంతరంగము దేవుని దగ్గర పోరాడు. నేను అనుకున్నాను విశ్రాంతి దినం నాకు సేవ, ఏదో ఒక గ్రామానికి ఫలానా రోజున ఒక కూతురు చిన్న సాక్ష్యం చెప్తాను. మీ సంఘంలో నాకు ఒక సాక్ష్యం చెప్తాను. సమయం అడిగి ఆయన నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా, నన్ను కాపాడి రక్షించి తిరిగి ప్రోత్సహించి ఆయుష్మానం ఇచ్చి నీ సేవకురాలు నన్ను నీ సాక్షిగా ఆడుకోవాలి. ఆయన దగ్గర ఆ ధరించుకున్న జోలి యొక్క ఆత్మ, జీవగ్రంథాన్ని మోయించిన ఈ ఆత్మ ఆలకించాడు. ఇక్కడ దావీదును తిరిగి బ్రతికించి రాజుగా చేసి ఆయన మరల ప్రభుని గణపరచడానికి ఈ జీవగ్రంథమందు లెక్కించి జ్ఞానమును దేవుని యందు ఎలాగూ పొందుకోవాలో తెలియచేయటానికి ఆయన పేరు నీ గ్రంథమందు ఎలాగైతే లెక్కించాడో దేవాది దేవుడు ఒక పాపి ప్రార్థన కూడా అంతగా ఆలకించి ఆయన నన్ను కూడా లేవనెత్తాడు. హల్లెలూయా. శత్రువును సిగ్గుపరిచి, శత్రువు తలను వంచి, శత్రువును అనగదొక్కి, శత్రువును తరిమి కొట్టి, నా కొరకు ఏ శత్రువులైతే అపాయంలో ఉన్నానని సంతోషించి ఆనందిస్తున్నారో అట్టి శత్రువులందరి తలను చితకదొక్కుటకు దేవుడు ఏం చేశాడు? తిరిగి లేవనెత్తాడు. ఆయన అంటున్నాడు, అయ్యా వీరి కోసం నేను ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకుని నన్ను నేను ఆయాసపరుచుకుని, వీరి వ్యాధుల కొరకు, వీరి బాధల కొరకు, వీరి సమస్యల కొరకు నేను గోనె పట్టా కట్టుకొని నీ దగ్గర నా ప్రాణమును ఆయాసపరుచుకొని నేను ప్రార్థించి తిరిగి నేను నా ప్రాణమును మరలా నాలోనికి తెచ్చుకున్నానయ్యా. కానీ మీరు నా కోసం ఒక్కరోజైనా నేను చేయాలని అనుకోలేదు. వారే నాకు కీడు తలపెట్టి వారుగా, వారే నా బలహీనతల గురించి గుసగుసలాడేవారుగా, వారే నాకు వచ్చిన శ్రమను బట్టి నిందించేవారుగా, వారే నన్ను అపకీర్తి పాలు చేయవారుగా నాకు శత్రువులై నా మీద పోరాడుచున్నారయ్యా. హల్లెలూయా. వారు సిగ్గుపట్టినట్లు నువ్వు వేగ్రముగా లెగుము, వారి తల దించినట్లు నువ్వు త్వరపడి రమ్ము, నీ సేవకుని పనికి అయిపోయిందని వారు ఎంతగానో గుసగుసలాడుచున్నారయ్యా. నీవు లేచి వచ్చి నా చేతిని పట్టి నన్ను లేపుము. హల్లెలూయా. ఎంత ఆత్మతో దించు మా దేవుడు కలిగింది వర్ణించడానికి ఏ యోగ్యత నాకు లేదు. కానీ శతకోటి స్తోత్రాలు, భూమి ఆకాశం గతించే స్థితి మనం చేశాను. ఆయన మనుషులు మనకు సహాయం చేయవచ్చు. ఎవరు చేస్తారు? తండ్రి అయిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. నా బట్ట చేసిన దేవుడు నీ బట్ట చేయాలి. నేను విడిచిలేని విడిచిపెట్టు. నా హృదయాన్ని ప్రభువు దగ్గర నేను నలగబట్టినట్టు నీవు కూడా నలగబట్టు.
కృంగిపోకు, బలహీనత కలిగింది కదా అని నీ బలము చూసుకొని నువ్వు కృంగిపోకు. చాలా తొందర పెట్టింది సాధారణ, చాలా భయపెట్టింది కూడా. ఆ భయములో పుట్టెను, భయపడుతూ ఒక పక్క ప్రభుని గట్టిగా పట్టుకున్నాను, గట్టిగా పట్టుకున్నాను. అప్పగించాడా సాధారణ? నేను నన్ను ఎవరిని కూడా ఆయన సాధారణ అప్పగించడానికి ఇష్టపడేది. కానీ మన ప్రాణములు ఆయన పెట్టిన దీపము, అది సుడిగాలిలో చడివానలో ఆరిపోకుండా కాపాడటానికి మన దేవాది దేవుడు దినమెల్లా కునకక నిద్రపోక రాత్రింబగలు ఆయన మనల్ని కాపాడుచున్నాడు తన రెక్కల కింద. కానీ నరుడు దానిని గమనించలేదు. అందుకే ఆయన చెప్పుచున్నాడు చూడు, తన తల్లి మృతి నందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. ప్రభా, నా తల్లి చనిపోతే గనక ఏ రకమైన స్థితిలో కృంగిపోయి దుఃఖముతో తలంపులో నా తల్లి పెంపకం అంతయు గుర్తొచ్చి నేను ఏడుస్తాను, ఆ రీతిగానే నీ యొక్క పెంపకం అంతయు, నీవు నన్ను కాచి కాపాడిన జీవితం అంతయు గుర్తొచ్చి నేను ఏడ్చుచున్నానయ్యా. నా తప్పిదమును మన్నించు, నా దోషమును తొలగించు. పాపాన్ని ఒప్పుకోవాలంటే ఒక్కొక్క ప్రార్థిస్తాం, అయ్యా దేశం ఎలాగో పాపం చేసేనేమో, ఇది అవ్వదు. తెలుసో తెలియక పాపం చేసేనేమో అనేది అబద్ధం కదా. నిజం, పాపం చేసామో చేయలేదు నీకు తెలియదా? నాకు తెలుసు నేను పాపం చేశాను. ప్రభా, నేను పాపం చేసి ఉన్నాను, నా పాపమో, నా తల్లిదండ్రుల పాపమో, నా పితరుల పాపమో అని ఒప్పుకోవాలి. కానీ తెలుసో తెలియక పాపం చేశానేమోనయ్యా, అదేంటి చేయలేదా? చేయకపోతే మంచిదే. నీవు చేసిన నీ ప్రవర్తన నీకు తెలుసు. చేసిన దానిని ఒప్పుకొని విడిచిపెట్టా దేవునికి ఇష్టం. అప్పుడు నీ ప్రార్థన వింటాడు, అప్పుడు నా ప్రార్థన. తన తల్లి చనిపోతే ఏ విధముగా తన తల్లితో గడిపిన ఆ దినములు, ఆ క్షణములు జ్ఞాపకం వచ్చి దుఃఖముఖముతో ఎంతగా వేదన పడుచున్నానో అంతగా నేను నీ యందు రోదిస్తున్నాను. హల్లెలూయా. అయ్యా, నీతో ఉన్న జీవితాన్ని ఈ పాపలోకములో పడిపోయి నశించిపోయి నా బ్రతుకును జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తున్నాను. నేను అంతగా దుఃఖించుచున్నాను అని ఇక్కడ మనకి ఎంతో చక్కగా వాక్యం ద్వారా తెలియజేస్తాను. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి ఉప్పుకూడిరి, నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించుచున్నారు. ఏ ప్రభుని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన దేహం అంతయు పాడైపోయింది. ఏబుని నిందిస్తున్నారు, కడకు భార్య కూడా నిందించింది. ఏబుని అపహసిస్తూ ఉన్నారు, కానీ ఏబు దేవుని విడిచిపెట్టలేదు. నీ జీవితంలో, నా జీవితంలో అనేక మంది మనల్ని నిందించవచ్చు, అనేక మంది మనల్ని ద్వేషించవచ్చు, అనేక మంది మనలను అపహసించవచ్చు, ఎగతాళి చేయవచ్చు. ఆఖరికి నన్ను ఎంత నీచురాలని నా ముఖం మీద ఉమ్మేసినా నేను నా ప్రభుని కనపరచుటకు వెనుకాడను. ఎందుకంటే పాపము చేసిన, దోషము చేసిన, ద్రోహము చేసిన, మోసము చేసిన, నీవు నా బిడ్డవు, నువ్వు నా కుమార్తెవి అని చేయబట్టి నా వలన ఆయనకు కలిగిన నిందలు, అవమానములను భరించి నన్ను తన హక్కున చేర్చుకున్న దేవుని కొరకు లోకమంతా నిందించిన ఏమాత్రం ఆయన నేను విడిచిపెట్టాను. తిరిగి వారిని అపహాసించే పని కానీ, తిరిగి వారిని హేళన చేసే పని కానీ, తిరిగి వారిని అవమానించే పని కానీ నేను చేయను. నజరేయుడైన యేసు నామములో బలపరచబడిన ఆ సింహము వలె తండ్రి అయిన దేవుని వైపు చూచుటకే హృదయమును అప్పగిస్తాను. కానీ లోక చెరుల నిందల కొరకు, అవమానం కొరకు, హేళన చేసిన, నిందించిన, అపహసించిన ఆ వారి మాటలకు నా హృదయంలో చూడలేను. కానీ తండ్రి అయిన దేవుని కొరకే నేను జీవిస్తానని ఏ హృదయం అయితే ప్రభు దగ్గర నిందలను, అవమానం
ఎన్నాళ్ళుని ప్రార్థిస్తుందో ఆ హృదయానికి ప్రభు మేలు చేయక మానడు. ఆ హృదయాన్ని ఆయన రాజ్యాన్ని చేర్చుకోక మానడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన దీవించక మానడు, ఆశీర్వదించక మానడు. కానీ మరి నీవు ఎదుటి వారిని అపహసించే స్థితిలో, ఎదుటి వారిని నిందించే స్థితిలో, ఎదుటి వారిని ఏళన చేసే స్థితిలో, ఒకవేళ మరి సేవకులనైనా, సంఘస్థులనైనా, మరి బంధువులనైనా, కుటుంబకులనైనా, నీవెవరినైనా నిందాస్పందముగా చూసే ఆ జీవితంలో ఉన్నావేమో, దయతో దాని నుండి ఒకసారి బయటకు. ఎందుకంటే దేవుడు మనకి ఇక్కడ ఎంతో చక్కగా చెప్పుచున్నాడు. ఆయన నేను కూలి ఉండటం చూసి వారు సంతోషించి కూడి నీచులు నేను ఎరుగని వారు నా మీదకు కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమున వారు అనేక రీతిలుగా నిందించరు. మనం ఏ స్థితిలో ఉన్నామని మనల్ని ఎవరైనా అపహసించినా, ఎగతాళి చేసినా, హీనముగా మాట్లాడినా, ఏ విధముగా మనల్ని వారు అవమానపరిచినా, తండ్రి అయిన దేవుని స్తుతించు ప్రభువా, ఈ జీవితం నీవు నాకు ఇచ్చినది, ఈ స్థితి నీవు నాకు ఇచ్చినది ప్రభువా. నా కొరకు నీవు తగ్గించుకుని ఈ లోకంలో ఎంతో హీనమైన మాటలను భరించి, ఎంతో హీనమైన బ్రతుకులను భరించి నా కొరకు ఉమ్మేయించుకున్న నీవు, నేను నీ కాలు ధూళి లాంటి దాన్ని, నేను ఏ మాటి దానిని ప్రభువా అని మన హృదయం ప్రభువుకు అప్పగించినప్పుడు మనలో ఆయన యొక్క జీవము పెరుగుతుంది. ఈ లోక రోషమంతా చచ్చింది. అప్పుడు నువ్వు ఎవరు బిడ్డవుతావు? తండ్రి అయిన దేవుని బిడ్డవు. అన్న మాటకు ప్రతిగా మాట కానీ, వారు చేసిన క్రియకు ప్రతిగా క్రియలు కానీ, వారు చూపినటువంటి అవమానానికి ప్రతిగా వారికి అవమానం కానీ చెయ్యాలని కానీ, చూపాలని కానీ, దానికి ఎప్పుడు మనం అనుకోవద్దు. మనం తగ్గింపు కలిగిన జీవితంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క జీవంతో మనకు జీవితం. ఆ దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఆ దేవుడు సహాయకుడు. ఆయన నీ రోదన నా రోదన ఆలకించేవాడు, మేలుతో మనల్ని తృప్తిపరచేవాడు, మనకు సహాయం చేయవాడు. నాకు చేసిన గొప్ప అద్భుతం నీకు చేయబోతున్నాడు. నీ పట్ల కూడా ఆయన కృప చూపబోతున్నాడు. కాబట్టి మన అందరూ కూడా ఏట మనసుతో రోజు రోజుకి మన భక్తి పెరగాలి. రోజు రోజుకి మన విశ్వాసం ప్రభు దగ్గర ఆటం చేయాలి. రోజు రోజుకి మనలో భక్తి పరిపూర్ణత చెందుతూ ప్రభు పాదాల చెంత అడ్డుకుంటబడాలి. మనము ఆయన దగ్గర మనము నిలిచి ఉండాలి. మన ప్రవర్తనలో మార్పు, తలంపులో మార్పు, ఉద్దేశంలో మార్పు, క్రియలలో మార్పు, భక్తిలో మార్పు, విశ్వాసంలో మార్పు, ఆయన యందు మనం ఎప్పటికప్పుడు సమీపస్తులుగా ఉండిన ఎడల ఏ అపవాదినైనా చెల్లించుటకు ఆ ప్రభు మనకి మనపైన ఆయన కృపను కుమ్మరించుకుంటాం. కాబట్టి అటువంటి స్థితికి మనం వెళ్ళినాం. కానీ ఎప్పటికప్పుడే భక్తి చల్లారిపోయి, విశ్వాసం చల్లారిపోయి, నిర్ణయాలు మనము అనేక రీతిగా మార్చేసుకుని చల్లారిపోయే జీవితాన్ని మనం